చాలా రోజుల నుంచి చాలా సీనియర్ ఆయన పనిచేస్తున్నాడు. ఇలాంటివి వచ్చినప్పుడు మేము కూడా కూర్చుంటాం, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని పొరపచ్చాలు లేకుండా చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ప్రతి దగ్గర కూడాను మీరు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీలో మీరు చెప్పారు, ఇప్పుడు మన ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారు, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడైనా శిక్షణా తరగతి. మా భారతీయ జనతా పార్టీలో ప్రతి సంవత్సరం శిక్షణా తరగతులు మా ఎమ్మెల్యేలే కాదండి, ఎంపీలే కాదు, కింద ఉన్నటువంటి కార్యకర్తలు. అంటే గతంలో మాకు ఎంపీల సంఖ్య లేదు, ఎమ్మెల్యేల సంఖ్య పెద్దగా లేదు, ఎమ్మెల్సీ ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సంఖ్య పెరిగారు. కానీ కార్యకర్తలు కూడా ఇవాళ శిక్షణా తరగతులకు వెళ్తారండి. శిక్షణా మొన్న కూడాను తడమండలంలో శిక్షణా తరగతులు జరిగాయి. అందరం కూడా వెళ్ళడం, ఏం మాట్లాడాలి, మన పార్టీ గైడ్లైన్స్ ఏంటి, మన పార్టీ గీత దాటకుండా ఏ విధంగా మనం మాట్లాడాలి, అట్లాగే కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఆలోచనలు ఏంటి, మన కూటమి ధర్మాన్ని ఏ విధంగా మనం కూటమితో ఉండేటువంటి అటు జనసేన కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, వాళ్ళకు కూడా కోపతాపాలు రాకుండా మనం ఏ విధంగా నడుచుకోవాలి, అట్లాగే మనకు కావాల్సిన పని కావాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా అడగాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా కూలంకుషంగా చర్చించుకోవడం జరిగిందండి. కానీ నేను చెప్పేది ఇవన్నీ ఒక ఎత్తండి, ఇవన్నీ ఉంటూ ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ పార్టీ అధ్యక్షులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నారు. అవును, మీ దగ్గర ఈ చిన్న చిన్న వాటిని అనవసరంగా మీరు చేసుకోవద్దని అది సర్దుకునే విధంగా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో సర్దుకోవాలని. కానీ అలా జరగట్లేదేమో అనేది కదా ఇప్పుడు చర్చ. ఖచ్చితంగా ఇది సయోధ్య కుదరడం లేదంటే ఇప్పుడు అక్కడ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే కింద పనిచేసినటువంటి కార్యకర్తకి తను అధికారం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో తనకున్నటువంటి ఏ చైర్మన్లు కావచ్చు, అవి కావచ్చు, తన మనుషులకు ఇవ్వాలనేది ఆలోచన అవుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడ్డాము, కేంద్రంలో అధికారంలో ఉన్నాం, కూటమిలో ఉన్నాం, మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అట్లాగే జనసేనలో కూడా మేము కూడా చాలా కష్టపడ్డాము, మాకు కూడా ఇవ్వాలి అనేటువంటి మాకు ఇవ్వవలసినటువంటి మర్యాదలు మాకు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ తప్పదండి. కూటమిలో ఉన్నప్పుడు ఒకరికొకరు సమన్వయంగా మనం ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఇవాళ చూడండి, మాకు భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడే మన విక్రమ్ గారు చెప్పినట్టు మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ దేనికి వెళ్ళారు? ఆయన నిధులు తెచ్చుకోవాలి. ఇక్కడ మనకు పూర్వోదయ అనేటువంటి ఒక స్కీమ్ని, మనకు లేనిటువంటి స్కీమ్ని దాదాపు దాన్ని మనం కానీ పెట్టించుకోగలిగితే 70 కోట్ల నుంచి 60 నుంచి 70,000 కోట్లు, అంటే 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తీసుకురావాలన్న ఆలోచనతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పి ఆయన సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని మనం అభినందించాలి. ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు, ఎమ్మెల్యేలు. అదే కదా ఇప్పుడు ఇదే కాదండి, ఎమ్మెల్యేలు చెప్పాలి అని ఎమ్మెల్యేనే కదా సార్. ఇప్పుడు జిల్లాకి ప్రభుత్వము, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నిమిషం, నేను అనేది ఎమ్మెల్యేలు పని కట్టుకుని సింగిల్ గా వాళ్ళంతా వాళ్ళు చేయరండి. ఇప్పుడు ఇక్కడ డిబేట్ నేను పెట్టాను కాబట్టి, విక్రమ్ గారు ఉన్నారు కాబట్టి, మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయాలి. చేసి ఒక ఫలానా రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద క్యాంపెయిన్ చేయండి అని ఒక కార్యాచరణ ఇస్తే వాళ్ళు చేస్తారు. అలా చేయకుండా ఎమ్మెల్యేలు ఇల్లు చెప్తారా? ఎమ్మెల్యేలనే కాదు, ప్రభుత్వం ప్రజలు అందరిలోకి అవగాహన కల్పించుకోవాలన్నది ఇంపార్టెంట్. అదే చెప్తున్నాను. మొన్న మాకు మన మాధవ్ గారు అధ్యక్షులు అయిన తర్వాత మేము మొదలుపెట్టినటువంటిది నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను మొదలుపెట్టాం సార్. మొదలుపెట్టిన తర్వాత అందరికీ తెలియజేయాలి. ఏదైతే మెడికల్ క్యాంపులు పెట్టాము, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాము, ఖాదీ సంతాన్ని పెట్టాము, ఇది కాదు సార్, స్వదేశీ వస్తువులు. కాబట్టి మీరు అందరూ అదే
ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి, తీసుకుంటే చేస్తారు, ఖచ్చితంగా ఏమీ చేయకుండా ఎమ్మెల్యేలు చెప్పరు కదా. జిఎస్టీ తగ్గింపులు జిఎస్టీ ద్వారా ఎంత తగ్గాయి, ఇవన్నీ ప్రజలకు చేరవేయాలి కదా మనం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అనేకమైంది, నిన్న ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మనం పెన్షన్లు ఇచ్చేటువంటి విషయాలు కావచ్చు, ఉద్యోగాలు ఇవాళ ఎంతమందికి ఇవ్వాలన్నది అనౌన్స్ చేయడం విషయం కావచ్చు, అట్లాగే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటటువంటి విషయం కావచ్చు, లేదా ఉచిత బస్ సర్వీస్ ఇచ్చేటువంటి విషయాలు కావచ్చు, వీటిని అన్నింటినీ ప్రచారం ఎక్కడ చేస్తున్నాం, ప్రచారం చేయాలి. మరి అవకాశం ఇచ్చారు మీరు, మాకిద్దరికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చింది, అవకాశం ఇవ్వడం అంటే గొప్ప, అంటే మీరు రావడం మాకు చాలా గౌరవం. కానీ నేను అనేది అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల విషయంలో, ఇన్ఛార్జ్ మంత్రుల విషయంలో కొన్ని కామెంట్స్ పాస్ చేశారు. అది మనం ఇప్పుడు మీరు చేస్తే చేయండి మీ అభివృద్ధి కార్యక్రమాలు. ప్రభుత్వం అది లైన్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం సార్, కంపల్సరీ కూటమి ప్రోగ్రామ్ లో ఇవన్నీ కూడా కూటమిలు ప్రభుత్వంలో ఇవన్నీ కూడా తీసుకొని ముందుకు వెళితేనే మనకు భవిష్యత్తు కార్యక్రమంలో మళ్ళా తిరిగి అధికారంలోకి రావాలి. అది తీసుకోవాల్సిన ప్రోగ్రామ్, లోకేష్ గారు తీసుకోవాల్సిన ప్రోగ్రామ్, మీ పార్టీ అధ్యక్షులు లేకపోతే మీ పార్టీ తీసుకోవాల్సిన